ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మందు ఎట్లా ఉంది? జగన్ గవర్నమెంట్ కంటే చంద్రబాబు నాయుడుదే బాగుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి. జగన్ ఉన్నప్పుడు అందరూ సచ్చారు తాగి, రేట్లు ఎక్కువ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల పబ్లిక్ లైన్లో నిల్చోకుండా హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ జరిగేటప్పుడు పాత బ్రాండ్లన్నీ తీసుకొస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్రాండ్లు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? సిల్వర్ కావాలంటే సిల్వర్ వేస్తారు, ఏసీ బ్లాక్ కావాలంటే ఏసీ బ్లాక్ వేస్తారు, ఓసీ కావాలంటే ఓసీ వేస్తారు. కానీ అప్పుడు దొరికేవి కాదు. అలాగా మాకు నచ్చింది ఉందో నచ్చినట్టు అమ్ముతామని వాళ్ళు చెప్పేవారు. ఎంసీ విస్కీ, ఏసీ ప్రీమియం, ఐబీ పాత బ్రాండ్లు మొత్తం వచ్చినాయి. జగన్ గవర్నమెంట్ లో రెండు బ్రాండ్ల పేర్లు చెప్పండి. బొమ్ము పప్పు వాడు ఆడు చెబుతాడు జగన్ గారు. ఇప్పుడు ఏంటో భూమి ఆడు దేవసం ఆడు దేనం అవన్నీ తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. ఆడికి ఇచ్చిన తాగేవాళ్ళం. ఇప్పుడు శుభ్రంగా మనకి నచ్చిన బ్రాండ్ మనం తాగుతాం. ఆ ఎంఆర్పీకి ఏమైనా అమ్మడం ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? లేదు, మామూలు ఎంఆర్పీ రేట్లు. ఎంఆర్పీ రేట్లు పొరపాటు లేదు, అసలు లేదు. అదే ఆ 99 బ్రాండ్లు ఏమి నచ్చలేదండి. ఈ పాత బ్రాండ్లు దింపినా సరే ఇట్లా ధరలు తగ్గిస్తే ప్రజలు ఆనందపడతారని మేము అనుకుంటున్నాం. కొత్త సీసాలో పాత మందులాగా ఉంది, ఇంకేముంది అంతకుమించి. ఇవాళ తాగివాడికి అండి 10 రోజులు పెంచేదేమో తిడుతున్నామండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెంచలేదండి. అప్పుడు ప్రతి మందు దొరికిందండి, దైత్రిపు మందు అండి. ఇది బాగుందని చెప్తున్నాను, అంత తప్పే. ఇప్పుడు మీకు కొత్త బ్రాండ్లన్నీ తీసి పాత బ్రాండ్లనే మళ్ళీ పెట్టారు కదా? పెట్టారండి, రేటు పెంచారు కదండి. రేటు పెంచినా సరే మీకు మద్యం నాణ్యతమైన మద్యం ఏమంటే మందు మానుకోవాలని ఎవరన్నా చెప్పాలండి. మందు తాగండి అని చెప్పకూడదు ఎవరన్నాండి. ఓకే అండి, నేను చెప్పేది అదే అండి. 10 రూపాయలు పెంచారే కోపం వచ్చేస్తుందండి. కోట మీద పులి ఎంత అయిందండి? పులికి 40 రూపీస్ అయిందండి. ఎక్కడ కొనుక్కుంటాడు? ఇంకా చీపే తాగాలండి, అన్నాడు. అదండి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మందు ఎట్లా ఉంది? జగన్ గవర్నమెంట్ కంటే చంద్రబాబు నాయుడుదే బాగుంది. ఇసుక కానీ అన్ని బాగానే ఉన్నాయి. అది అంతకుముందు మాకు పనులు ఉండేవి కాదు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మటుకి ఇసుక తక్కువ రేటుకి వస్తుంది. 2000కి అట్లా వస్తుంది. ట్రాక్టర్ పనులు బాగుంటున్నాయి. మేము సెంట్రింగ్ పని చేసేది. ఇప్పుడు ఈ బీరు తీసుకెళ్తున్నావు కదా, జగన్ గవర్నమెంట్ లో నీకు ఈ బీరు అందుబాటులో ఉందా? అప్పుడు తక్కువ, ఎండాకాలం వచ్చేవారు సరిగ్గా ఉండేది కాదు, కూలింగ్ ఉండేది కాదు. అది 220 చేసి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు 200. మొన్నటిదాన్ని 190. అది ఇప్పుడు 200. అది అవి సహజంగా 10-20 అంటే పెంచుతా ఉంటారు, అది సహజం. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి. జగన్ ఉన్నప్పుడు అందరూ సచ్చారు తాగి, రేట్లు ఎక్కువ. ఇప్పుడు చంద్రబాబు మందు రేటు తగ్గిస్తానని ఇంకా 20 రూపాయలు పెంచి పారదించాడు. కాస్ట్లీ 20, మామూలుగా 10 రూపాయలు పెరిగింది. మామూలుగా 20 రూపాయలు పెంచాడు. ఇప్పుడు ఎంతో కొంత అంటే జగన్ గవర్నమెంట్ గాను చంద్రబాబు గవర్నమెంట్ కి రైట్లో డిఫరెన్స్ ఎంత ఏంది? ఎట్లా తేడా ఏంది? మందు బాగుంది, పాత మందు వచ్చింది అంతే. అంటే రేట్లు అసలు అంటే 10 రూపాయలు కూడా తగ్గడం పెరగడం లేదా? 10 రూపాయలు పెరిగింది. ఆ రేటు దాని మీద మామూలు దాని మీద 10 రేటు. ఇప్పుడు 150 రూపాయలు తీసుకున్నాడు మొన్న, ఇప్పుడు 160. మ్యాన్సన్ హౌస్ ఏమో 190. సరే, అసలు అంటే ఎంఆర్పీ కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ లేదు, మామూలు ఎంఆర్పీ రేట్లు. ఎంఆర్పీ రేట్లు చెప్పాము అమ్మట్లా, ఎంఆర్పీ రేట్లే అమ్ముతున్నాం. క్వాలిటీ ఎట్లా ఉంది? చంద్రబాబు మందు బాగుంటది. ఏమేమి బ్రాండ్లు దొరుకుతాయి అంటే జగన్ గవర్నమెంట్ లో లేనివి ఇప్పుడు వచ్చినవి కొత్త బ్రాండ్లు అంటే ఏంటి? ఇప్పుడు ఈ పాత బ్రాండ్లే అన్ని. ఇప్పుడు ఇదివరకు పాత బ్రాండ్లు ఎంత ఉందో చంద్రబాబు హయాంలో ఇప్పుడు కూడా పాత బ్రాండ్లే. జగన్ హయాంలో ఏమో అన్ని ఏదో హైదరాబాద్ బులంట ఇవన్నీ ఉండే. ఇవి తాగి కొంతమంది 1000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు వచ్చే ముందు ఒరిజినల్ చంద్రబాబు హయాం ఉంది. ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ ఇస్తున్నారని చెప్పాడు కదా. మేము తాగం, మాకు తెలియదు ఇది. మేము తాగేది మ్యాన్సన్ హౌస్. సరే, ఇప్పుడు ఆ మందాన్ని తాగుతున్నావు కదా, జగన్ గవర్నమెంట్ లో తాగినప్పుడు ఆ టేస్ట్ ఏంటి? ఇప్పుడు జగన్ హయాంలో పచ్చి మందు. ఇప్పుడు స్టాక్ మందు వచ్చిద్ది, స్మూత్ గా దిగిద్ది. ఈ మందు తాగామనుకో కోటలో కొత్త పగల కొడతాం, లేకపోతే బడి మీద నుంచి వేస్తుంటే సాగడం అట్లా అయితే బీపీ ఎక్కిపోయింది. జగన్ హయాం మందు ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ జరిగేటప్పుడు పాత బ్రాండ్లన్నీ తీసుకొస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్రాండ్లు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? అన్నీ వచ్చినాయి. ఎంసీ విస్కీ, ఏసీ ప్రీమియం, ఐబీ అన్నీ వచ్చినాయి. పాత బ్రాండ్లు మొత్తం వచ్చినాయి. జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బ్రాండ్స్ ఏమి ఉన్నాయి? బ్రాండ్స్ ఏమి లేవు. ఆ డమ్మిందే ముందు బ్రాండ్లు లేవు.
అంటే ఇప్పుడు ఒక 3 పేర్లు చెప్పావు గబా ఎంసీ విస్కీ అను ఏసీ ప్రీమియర్ అని చెప్పి, అట్లా జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక 2-3 బ్రాండ్ల పేర్లు చెప్పు. నువ్వు బ్రాండ్ చెప్పంటే గోల్డ్ ఆంధ్ర హైదరాబాద్ అట్లా రకరకాలు. ఇక ఓకే, నాకు బ్రాండ్ అంటే ఏమి లేదు, ఇంత లోకల్ బ్రాండ్. అంత స్పిరిట్ అది, ముందు కూడా కాదు. అంత స్పిరిట్. అప్పుడు ఉన్న గవర్నమెంట్ లో ఉన్న రేట్లకు కానీ ఇప్పుడున్న రేట్లకు కానీ, అప్పుడున్న క్వాలిటీకి కానీ ఇప్పుడున్న క్వాలిటీకి కానీ ఏం చెబుతుంది తేడా? రేట్ అయితే మటుకు ఇది కొంచెం ఎక్కువే, దాని మీద క్వాలిటీ అయితే ఇదే బెస్ట్. క్వాలిటీ అయితే ఇదే బెస్ట్. అసలు ఏం అంత స్పిరిట్ అదంతా. ఆ ఎంఆర్పీకి ఏమైనా అమ్మటం ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? లేదు పొరపాటు కూడా లేదు అసలు లేదు. అదే ఇక్కడైతే మటుకు ఏమీ లేదు. బయట బెల్ట్ షాప్ పరిస్థితి ఏంటి అన్న? విపరీతంగా పెరిగిపోయినాయి అంటున్నారు, నిజమేనా? అవును, బాగా పెట్టారు అసలు బయట. విపరీతంగా పెట్టారు బాగా. పల్లెటూరులో కూడా ఉన్నాయి, పల్లెటూరులో కూడా ఉన్నాయి, సిటీలో కూడా ఉన్నాయి, చాలా పెట్టారు. ఇంతకుముందు 2-3 ఉండేవి, అది కూడా వాళ్ళు దొరికినాయే, అక్కడ ఉన్నాయే తాగేవాళ్ళు. పట్ల కాదుగా నచ్చిన బ్రాండ్ తాగుతున్నారు. ఇప్పుడు 100 రూపాయల బ్రాండ్ అని ఒకటి తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు, ఏంటి దాని పరిస్థితి ఏంటి? తెలియదు. ఇది 180కి దొరుకుతుందండి. ఇప్పుడు ఇది 130, 140. ఇప్పుడు అంటే మనదా 130. ఇప్పుడు గవర్నమెంట్ 10 రూపాయలు పెంచారు, 140 అండి. ఇది ఒకప్పుడు గవర్నమెంట్ వైన్స్లో దీన్ని 150 రూపాయలు బ్లాక్లో అమ్మారు జగన్ ప్రభుత్వంలో. ఇది అసలు ఇది అనేది కనపడలేదు. ఇదైతే అడిగితే బార్లోకి సప్లై చేసుకున్నారు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు 5 సంవత్సరాలు బాగుపడ్డారు. వైన్స్లో ఎవరు బాగుపడలేదు. వైన్స్ అంటే గవర్నమెంట్ వైన్స్ కూడా వాళ్ళు బాగుపడ్డారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల పబ్లిక్ లైన్లో నిల్చోకుండా హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు. మద్యానికి సంబంధించి ఏంటి ఇప్పుడు అన్నారు మీరు 130 రూపాయల క్వార్టర్ అని చెప్పి, ఇది గతంలో దొరికేది కాదు. ఇది దొరికేది కాదండి, బార్లో దొరికేది. కారణం ఏంటి? వైన్స్ లో కూడా ఉండాలి కదా, బార్లో దొరికేది. వైన్స్ లోకి వచ్చేయండి. వైన్స్ లోకి వస్తే వీళ్ళు ఏంటంటే 10 రూపాయలు వైన్స్ లో పనిచేసిన వాళ్ళు వీళ్ళు బార్ లోకి సప్లై చేసేవాళ్ళు. ఇది 130 అయితే 140కి తీసుకుని ఇచ్చేవాళ్ళు, వీళ్ళు బార్ లో 190 తీసుకునేవాళ్ళు. డైరెక్ట్ గా వైన్స్ బార్కి వెళ్ళాలి అంటే 50 రూపీస్ కస్టమర్ కి ఇది అయిపోతుంది. ఇదంటే ఇప్పుడు కొత్తగా పెట్టింది. ఇది లేదా ముందు లేదు, ఇది ఇప్పుడు మంచిది లేదు. దీని వల్ల ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బాగుపడటానికి చేశారే గానీ ప్రజలను బాగు చేయడానికి చేయలే. 600 రూపాయలు కష్టపడితే 600 రూపాయలు ఆ వైన్స్ దగ్గర తగలెట్టేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 600 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు తాగి 400 ఇంటికి పట్టుకెళ్తున్నారు. ఎంఆర్పీ రేట్లకే బీర్లు కానీ మందు కానీ ఇస్తున్నారు. ఎంఆర్పీ రేట్లకే ఇప్పుడు ఫోన్ పే ఇవన్నీ పెట్టారా? పెట్టారు. ఫోన్ పే అవైలబుల్, గూగుల్ పే అవైలబుల్, జీపే అవైలబుల్. మద్యం షాపులకి ఇప్పుడు మద్యం షాపులకి ఏమైనా తేడా గమనించారా? అప్పుడు ఏమో ఓన్లీ పేమెంట్ ఉంటేనే లిక్విడ్ క్యాష్. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, జీపే అన్ని, అమెజాన్ పే అన్ని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రేటు పెరిగినా కూడా ఆల్ అవైలబుల్ ఉండేసరికి తాగుతున్నారు అందరూ. పర్లేదు, ఓకే. బ్రాండ్స్ దొరుకుతున్నాయి, ఇప్పుడు అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. మద్యంలో క్వాలిటీ కూడా చేంజ్ అయిందని చెప్తున్నారు. గతంలో అంత క్వాలిటీ ఉండేది కాదు అంత అని చెప్తున్నారు, నిజమే? అప్పటి క్వాలిటీకి ఇప్పటి క్వాలిటీ 100% డిఫరెంట్ ఉంది. అప్పటికి ఇప్పటికి ఆ భూమి బీర్లకు ఈ బీర్లకు 100% తాగొచ్చు, పర్లేదు. ఉన్నాయా బొంబు? లేవు, అవి కనిపిస్తలేవు. అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వైన్స్ కి చంద్రబాబు గవర్నమెంట్ లో వైన్స్ ఏంటి తేడా? నక్కకే నాగలోకన అంత తేడా ఉందండి. ఇక్కడికి వచ్చి పడుగోలు పడి ఆడేష్టం వచ్చిన ముందు దొంగ బ్రాండ్లు అయ్యో జే బ్రాండ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని మద్యం అన్ని విధాలా మాకు నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. వచ్చి క్యూలో నుంచోవాల్సిన పని లేదు, పక్కన రావటం, తీసుకోవటం, వెళ్ళటం, తాగటం, ఇంటికి వెళ్ళటం. క్వాలిటీ పరంగా ఎలా ఉందండి మందు? నెంబర్ 1 ఉందండి. ఎట్లా ఉండేది? అది ఒక కోట తాగితే 2వ రోజు కూడా ఒళ్ళు నొప్పులు లెగిసే పరిస్థితి లేదు, ఆ విధంగా ఉండేది. మీకు కావాల్సిన బ్రాండ్లు ఇక్కడ దొరుకుతున్నాయండి. గతంలో దొరికేవా మరి? లేదండి, అప్పుడు ఏంటంటే భూమి ఆడ దేవసం ఆడ దేనం అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు కావాల్సిన ముందు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. లోపల ఎక్స్ట్రా తీసుకున్నారా? క్వార్టర్ మీద రేట్ మీద ఎంఆర్పీ 10 రూపాయలు పెంచి తీసుకుంటున్నారు. ప్రెజెంట్ అది పెంచారండి. ఆ 10 రూపాయల కంటే ఇంకా ఎక్కువ తీసుకోవట్లా. ఆ 10 రూపాయలు కూడా తీసుకోవడం అంటే జగన్ గారు పూడ్చిన అప్పులు తీర్చడానికి పెంచితే తప్పులేదు, మామూలుగా ధర్మం అయితే. అది జగన్ గారు చేసిన బొక్కకే ఇది 10 రూపాయలు పెంచడం అంటే ధర్మమే. బ్రాండ్లు దొరికేవండి అప్పుడు భూమి ఆడు దేవసం ఆడు దినం ఆడు శార్థం అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. అవన్నీ ఇప్పుడు ఆ భూములు ఎక్కడ మాకు దొరుకుతున్నాయి? నెంబర్ 1 క్వాలిటీ ముందు బ్రాండ్లు మొత్తం పాత బ్రాండ్లు, ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్లు మొత్తం దొరుకుతున్నాయి. లేవా అప్పుడు జగన్ గవర్నమెంట్? ఏం లేవండి. అది 7 Hours, 7 Hills, జే బ్రాండ్లు అన్నీగా. ఇప్పుడు ఈ బ్రాండ్లు అప్పుడు ఆ పేర్లు అంటే మేము అప్పుడు కొనాలంటే 120 ఉందా, 200 ఉందా, 300 ఉందా అని అడగటమే తప్ప అమౌంట్ అడిగేవాళ్ళం కానీ పలానా బ్రాండ్ అని చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మనకి మాకు అన్ని విధాలా ఇక్కడికి వచ్చి లైన్లో నుంచిన పని లేదు, రావటం, తీసుకోవటం, వెళ్ళటం, తాగటం, ఫుల్ హ్యాపీ. ఏంటి ఎట్లా ఉంది మందు ఇప్పుడు కొత్తది? కొత్తది బాగానే ఉంది. అంత మందుల జగన్గాడు మందు కన్నా ఇప్పుడు కేరళ కానీ ఇది అన్ని బాగానే ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ తెలంగాణలో పెంచారని చెప్పి ఇట్లా ఇది పెంచారు. ఇది రేట్లు మాత్రం కరెక్ట్ కదంటావు. సరే, మందు అంటే టేస్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది. క్వాలిటీ బాగుంది. ఇప్పుడు నీకు
జగన్ గవర్నమెంట్ లో నువ్వు తాగిన మందుకి చంద్రబాబు గవర్నమెంట్ లో అసలు వాళ్ళు జగన్ గవర్నమెంట్ లేదు, వాళ్ళు లేరు. ఏమంటారు తెలుసా, ఉంటాయి తీసుకొని జగన్ అంటారు వాళ్ళు. అప్పుడు ఆ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండలేదు, నీకేం కావాలి ఇదే ఉండదు అంటారు ఆ గవర్నమెంట్. ఇప్పుడు లేదు, ఫ్రీగా తీసుకెళ్తాం, వస్తున్నాయి, దొరుకుతాయి అన్ని. బ్రాండ్లు ఏంది? బ్రాండ్లు అన్ని ఉండే అబ్బాయి, అన్ని ఉండే. ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమేమి బ్రాండ్లు, మంచి బ్రాండ్లు మంచి వస్తున్నాయి ఏంటి? చెప్పు, ఒకటో రెండో. రైల్ స్టాక్ కానీ ఇవి కానీ మెన్స్ కానీ అన్ని కూడా అన్ని బాగానే ఉన్నాయి. సరే, జగన్ గవర్నమెంట్ లో రెండు బ్రాండ్ల పేర్లు చెప్పు. మనకు తెలియదు బ్రాండ్లు. పువ్వు వాడు ఆడు చెబుతాడు జగన్ గారు, ఆ పువ్వు లేవు ఇప్పుడు. ఇప్పుడు జగన్ గారు ఉన్న ప్రభుత్వం కన్నా ఇది మంచిది, బాగానే ఉంది. ఇక్కడ ఎంఆర్పి కంటే ఏమైనా రేట్లు ఎక్కువ పెంచి అమ్ముతున్నారా? ఏం లేదు, మామూలు రేట్లే. బయట బెల్ట్ షాపులు పరిస్థితి, బయట బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి అంట. బయట జగన్ ఉన్నప్పుడు ఆ బెల్ట్ షాపులు అట్టగా ఉంటాయి కాయ, ఆడు ఉన్న గవర్నమెంట్ కూడా అదే బెల్ట్ షాపులు ఇవి. ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు అది చేస్తా ఉంటారు. అది చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో 100 రూపాయలకే క్వార్టర్ తీసుకొస్తా అన్నాడు కదా, తెచ్చాడు కదా 99 రూపాయలకి. ఎట్లా ఉంది అది? బాగానే ఉంది. ఇప్పుడు మందు ఎట్లా ఉంది? మందు అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా పర్వాలా, కొద్దిగా అంటే కొద్దిగా చాలా మెరుగు దాని మీద. అది అప్పుడుండే మందుకి తేడా ఉంది. ఏంటి తేడా? క్వాలిటీలో తేడా ఉంది. దీని అంత టేస్ట్ లేదు అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు మంచి మంచి బ్రాండ్లు అంటే పాత బ్రాండ్లు తీసుకొస్తా అన్నాడు. అవన్నీ తెచ్చాడా? అన్ని రాలా, పాత బ్రాండ్లు. కాస్ట్లీ మందులు అయితే ఉన్నాయి. ఏమేంటి? ఈ పాత బ్రాండ్లే ఉన్నాయి అన్ని. ఇది మాటకు ఈ జగన్ లిక్కర్ కావు ఈ మారిని. ఇప్పుడున్న బ్రాండ్స్ లో ఏ బ్రాండ్స్ బాగున్నాయి అంటే ఏం చెప్తావు? పేర్లు కూడా రకరకాలు, మనకి ఏం అర్థం. జగన్ గవర్నమెంట్ లో 2 బ్రాండ్ల పేర్లు చెప్పు. అవి మనకు గుర్తులేదు. మందు మటుకు అది ఇది ఒకటి కాదు. మందు వేరే, అదే ఆ బాటిల్స్ కూడా ఇవి కావు. సరే, ఇప్పుడు ఎంఆర్పి పైన ఏమైనా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారా? చేసిన రేటుకే అమ్మారు మొన్నటిదాకా. బాటిల్ మీద ఉన్న రేటుకే ఇప్పుడు 10 రూపాయలు పెంచారు. రేట్ అదే ఉంది, ఆ పెంచిన 10 మటుకు ఎగస్ట్రా తీసుకుంది. అది మరి బ్రాండ్ అయ్యే ఉంది, రేట్ అదే రేట్ ఉంది. బాటిల్ మీద 10 రూపాయలు ఎగస్ట్రా. 99 రూపాయలకే బ్రాండ్ క్వార్టర్ ఇస్తున్నానని చెప్పాడు కదా. అది అసలు అది ఎట్లా ఉంది? అదే మేము వాడేది, ఆ జగన్ మందు మీద ఇది బాగుంది. ఇది పాత బ్రాండ్ బాగానే ఉంది కదండి, రేట్లు తగ్గిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఇదే బ్రాండ్కి దీని మీద మళ్ళీ 10-20 పెంచడం అంటే అది చాలా దారుణంగా మేము భావిస్తున్నాం. ఇదివరకైనా సర్కార్ చూసి ఆ చెత్త మందును తీసేసి మంచి క్వాలిటీ రేటు తక్కువకి ఇస్తే కార్మికులు అందరూ బతుకుతారని నేను మనసు చేసుకుంటాను. ఆల్రెడీ పాత బ్రాండ్లు అన్ని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు కదా, ఇప్పుడు బాగుంది కదా. తీసుకొచ్చారు, బాగానే ఉంది. అదే రేట్ కంటిన్యూ చేయాలి, కానీ రేట్లు పెంచుతుంటది ప్రజలు ఒప్పుకోరు కదా. అందరితో డబ్బులు ఉంటే ఎవరు ఆశించరు కదా. ఏమంటారా? ఇప్పుడు మేము ఉన్న ఆటో కార్మికులు రోజంతా కష్టపడతాను కదా, ఏం చేయగలం? రోజు కష్టపడతాం, ఏదో తీసుకుపోతే రాత్రికి ఎప్పుడు వేసుకుంటాం. అది అలాగని ఇప్పుడు కూలి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు రోజుకి 500 వచ్చింది, ఇంట్లో వాళ్ళు పక్క 2 క్వార్టర్లు వేస్తారు. ఆ నాణ్యత లేని బ్రాండ్ పెట్టారు 99 రూపాయలు. అది ప్రజలంతా అనారోగ్యం పాలవుతున్నారు. లేదా మరి ఆ బ్రాండ్, ఆ 99 బ్రాండ్ ఏమి నచ్చలేదండి. ఈ పాత బ్రాండ్లు దింపినా సరే ఇట్లా ధరలు తగ్గిస్తే ప్రజలు ఆనందపడతారని మేము అనుకుంటున్నాం. పాత బ్రాండ్స్ అన్ని ఇప్పుడు అవైలబిలిటీలో వచ్చాయి కదా సార్, ఈ మందు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. 5 సంవత్సరాల నరకం అనుభవించాం, ఆడికి ఇచ్చిన తాగేవాళ్ళం. ఇప్పుడు శుభ్రంగా మనకి నచ్చిన బ్రాండ్ మనం తాగు, చాలా సంతోషం. మద్యం క్వాలిటీ ఉందంటారా? నెంబర్ 1 క్వాలిటీలో ఏం డిఫరెన్స్, అంతా బాగున్నాయి. నెంబర్ 1 దొరుకుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇదివరకు గ్యాస్ గీసి నానా ఇబ్బందులు పడేవాడు, ఆ తాగిన తర్వాత ముఖం తిప్పేయడాలు ఇవన్నీ ఉండి ఇప్పుడు అలాంటివి ఏం లేవు. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు. ఇదివరకు లేబరు వీళ్ళు అన్నది కాదు, లైన్లు కాస్తాం, వచ్చిన తర్వాత మందు లేకపోవడం, ఆ బ్రాండ్ అయిపోయిందండి, ఈ బ్రాండ్ అయిపోయింది, ఇది లేదు అది లేదు అని ఇవ్వరు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, శుభ్రంగా ఉంది. కాకపోతే కొంచెం రేట్లు ఏమైనా తగ్గిస్తే పద్ధతి. ఇదివరకు అన్నారు రేట్లు అవి తగ్గిద్దామని, మరి తర్వాత రేట్లు మళ్ళీ పెంచారు 15 రూపాయలు. అది కొద్దిగా చెప్తే బాగుంటుంది. బీర్లు ఇంత ముందు దొరికేవి కాదు, ఇప్పుడు అన్ని రకాల బీర్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. అన్ని దొరుకుతున్నాయి, రేటు తక్కువకి, ఫుల్ కూలింగ్ లోని. ఇదివరకు కూలింగ్ లేదు, ఏసీ లేదు, ఏం లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏం లేదు. చాలా బాగా దొరుకుతుంది, చాలా సంతోషం. అదే ఇప్పుడు గతంలోని మందు చాలా వరకు దొరికేది కాదు, ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయా? ఇప్పుడు ఓసి తాగైతే ఓసి తాగొచ్చు, అప్పుడైతే వాళ్ళు అమ్మిన రేటే ఇచ్చేసేవారు. ఇప్పుడు అలా కొద్ది ఏది కాలితే అది దొరుకుతుంది. షాప్కి వెళ్ళామనుకుంటే ఆ బ్లాండర్ నేను సిల్వరే నేను తాగుతాను, తాగినప్పుడు ఆ బ్లాండర్ లేదు వెళ్ళిపోండి అని అనేవారు. ఇప్పుడు అలా కాదు, షాప్కి వచ్చామనుకో నాకు సిల్వర్ కావాలంటే సిల్వర్ వేస్తారు, ఏసీ బ్లాక్ కావాలంటే ఏసీ బ్లాక్ వేస్తారు, ఓసీ కావాలంటే ఓసీ వేస్తారు. కానీ అప్పుడు దొరికేవి కాదు, అలాగా మాకు నచ్చింది ఉందో నచ్చినట్టు అమ్ముతామని వాళ్ళు చెప్పేవారు. మీకు అన్ని బ్రాండ్లకి ఇప్పుడు క్వాలిటీ ఉందా మందు? క్వాలిటీ ఉందో లేదు తెలియదు, తాగినోడికి ఏం తెలియదు చెప్పండి.
క్వాలిటీ అయితే మాత్రం అప్పటికంటే ఇప్పుడు బెటర్. అప్పుడైతే లైన్లు కొట్టుకుని అటు రండి ఇటు రండి అనే వరకు ఇప్పుడు అటువంటి ప్రాబ్లం పెట్టలేదు. వెంటనే డెలివరీ, కానీ 10 రూపాయలు పెంచారు. మీకు ఇంతకుముందు బ్రాండ్లు అన్నీ దొరికేవి కాదా? ఇప్పుడు దొరుకుతున్నాయా లేదా? బ్యాండ్లు అన్నీ దొరుకుతున్నాయి. సుఖం ఏంటి పెంచిస్తే పొద్దుల్లా కష్టపడి పొద్దున్న అట్లా ఆ 100 రూపాయలు మందు పెట్టాడు. ఎందుకు ఏడు సుఖం అది? ఆడేమో తాగి ఆడు 1 క్వార్టర్ తాగితే సరిపోలేదు, 2 క్వార్టర్ తాగితే సత్తంటాడు తాగిసి. ఆ 100 రూపాయలు ఏం మందు అంటే ఎంతవరకు నిజం చెప్పండి ఆ మందు. మరి అదే మందు గత వైసీపీ ప్రభుత్వంలోని 200కి అమ్మారు. ఇప్పుడు 100 రూపాయలు వచ్చింది కానీ అది బాగోట్లేదండి. ఇంతకుముందు 150 ఆ బ్యాండ్లు వేరే, ఇప్పుడు ఈ బ్యాండ్ వచ్చింది కానీ అది మారలే, అది బాగోట్లేదు. అన్ని పాత బ్రాండ్లు వచ్చాయి కదా. పాత బ్యాండ్లు అంటే వస్తాయి. ఇప్పుడు పాత బ్యాండ్లు వస్తే ఇప్పుడు కూలోడు ఇప్పుడు అది కొనుక్కోలేడు కదా. క్వాలిటీ మద్యం అందిస్తాం అన్నారు, క్వాలిటీ మద్యం అందిస్తున్నారు, తప్పే ఉంది. ఎక్కడ క్వాలిటీ మద్యం? ఇప్పుడు 100 రూపాయల క్వార్టర్ ఏం క్వార్టర్ అండి? చెప్పండి పోనేది. అదేదో మానేసి మంచిదేనే ఇవ్వచ్చు కదా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మందు రేట్లు తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నారా? మందు రేట్లు తగ్గితే బాగుంటుంది అని చెప్తాను, అంతే ఇంకేడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మందు క్వాలిటీ ఉండేది కాదు, ఇప్పుడు క్వాలిటీ ఉందా? పర్వాలేదు, ఇప్పుడు క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంది. 4 ఐటమ్స్ దొరుకుతాయి. పాత బ్రాండ్లు అన్నీ దొరుకుతున్నాయి. పాత బ్రాండ్లు అన్నీ దొరుకుతాయి. మరి మందు రేట్ ఎలా ఉంది? రేట్ అయితే మరి పర్వాలేదు, తగ్గిస్తామన్నారు కానీ మరి తగ్గించలేదు. సేమ్ రేట్, అప్పుడు రేట్ ఇప్పుడు రేట్ ఒకే రేటు. ఇప్పుడు రేట్లు తగ్గాయి కదా. రేట్లు తగ్గి అప్పుడు 150, ఇప్పుడు ఇప్పటికి కొంత రేట్ అనేది తగ్గింది కదా కొద్దిగా అలాగా. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మంచి క్వాలిటీ మద్యం అందుతుంది అనిపిస్తుందా? పర్వాలేదు, ఫ్రీగా దొరుకుతుంది. ఎక్కువ శ్రమ లేకుంటే నేత అప్పుడు లైన్లు ఇక్కడ గంటల కొద్ది ఉండడం, నేత టైం అయిపోతే పోవడం చేసేవారు. బాగుంది, డబ్బులు పోయినా ఫ్రీగా దొరుకుతుంది. అప్పుడు మందికి ఇప్పుడు మందికి తేడా ఏంటి? చాలా తేడా ఉందండి. అది తాగితే సరాసరిగా ఉండేది, తాగినా పని చేసుకోగలుగుతాను. మెకానిక్ ఇది కూడా చెప్తున్నాను. అప్పుడైతే తక్కువ ఉండేది, ఒక కోట తాగా తక్కువ కడుపులు మంట ఇవన్నీ చాలా ఉండేవి. మరి అవన్నీ పోయి ఇప్పుడు పర్లేదు, తాగాలనిపిస్తుంది తాగుతాను. ఇంకా మళ్ళీ 2 నెలలు మళ్ళీ ఇప్పుడు కొత్త తాగాను, మళ్ళీ కావాలని వచ్చేవాళ్ళు మా ఫ్రెండ్ నేను. ఇది అలా కాక నార్మల్గా ఉంది, మన పని చేసుకున్న ఇలాగా ఉంది. అదే తాగితే పడుకుంటూ పడమే. అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా? అన్నీ జరుగుతున్నాయి. అంటే అప్పుడు లైన్లు కట్టుకొని చాలా దీనిగా ఉండేది, లైన్లు పట్టుకొని గొడుగులు పట్టుకొని ఏమి లేవు, ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయి. హ్యాపీగా తీసుకుంటాను, డబ్బులు అయితే తీసుకొని తాగుతాను హ్యాపీగా. ఏ బ్రాండ్ తాగుతారు మీరు? ఓసి ఉండేది, ఇప్పుడు ఐబీ తాగుతాం. అప్పుడు అలా కాదు, ఆలు ఇచ్చిందే మేము కొనుక్కోవాలా. మా దగ్గర ఇది ఉందో పట్టుకెళ్ళాను అనేవారు. ఇప్పుడు అలా కాదు, మాకు నచ్చింది దొరుకుతుంది అక్కడ. అదే ఎంసీఎస్కి ఐబీ ఎంహెచ్ మొత్తం రేటు తగ్గించారు. 360 రూపాయలు అమ్మారు జగన్ పాలన. 190, 160 ఉండేది, 360కి అమ్మారు. బాదుకున్నారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు తగ్గించారు. ఇప్పుడు చంద్రబాబు నుండి 10 రూపాయలు పెంచిన సరే ఎవడ కిక్ మనలేదు. అప్పుడు బాల్ చేశారు, అలా వెళ్ళిపోంటారు. మళ్ళీ మామూలే. ఇది మంచిది, బాగానే ఉంది, నార్మల్గా ఉంది, హ్యాపీ. 240 రూపాయలు ఉండేది. అంతకుముందు 120 ఉండేది, 120 నుంచి 230కి వెళ్ళింది. ఇప్పుడు 190కి వచ్చింది. ఇగో 2 కాయిన్స్ ఇచ్చారు, 200 ఇస్తే. మరి పెంచినా మరి ఈ మార్చి బడ్జెట్ అయినా మరి దేనివల్ల పెంచారు మాకు తెలియదు. అడిగాను, సిండికేటెడ్ కాదని సార్. మరి మార్చి బడ్జెట్లు అన్ని పెరుగుతుంటాయి కదా, పెరిగితే తగ్గుతాయి కూడా. మేము డైలీ తాగుతాం 2-3 క్వార్టర్. అదే మీకు కావాల్సిన మందు దొరుకుతుందా? ఏ బ్రాండ్ కావాల్సినవి లేవండి, అవి ఉంటే అది తీసుకొని తాగడమే. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని మందులు తీసుకొచ్చింది కదా, మీకు ఏ బ్రాండ్ దొరకట్లేదు? ఏం తీసుకురావాలి? పాత బ్రాండ్లు కాదు అండి, అప్పుడు బ్రాండ్ పాత బ్రాండ్లు వేరే, అయ్యి ఇవి వేరే. ఇది ఏ బ్రాండ్? మంజూర్ అంటారు. 140. మీకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రేటు తగ్గిందా తగ్గలేదా? తగ్గిందా, మళ్ళీ 10 రూపాయలు పెంచారు. ఇది అసలు 130, 10 పెరిగింది, 140 అనిపిస్తుందా మీకు? ఎక్కువ మరి ఎక్కువ అనిపించదా? మరి 10 పెరిగితే అట్లా గ్లాసుల కాదు 10 అయిపోతుంది, 10 రూపాయలు అక్కడికి 20 రూపాయలు ఎక్స్ట్రా అయిపోతుంది. ఎలాగుంది అప్పటికిప్పటికి మందు రేట్ ఎలా ఉంది? అప్పటికిప్పటికి పర్లేదు, మనకి అడిగింది ఏమని కావాలని ఏది ఇస్తాండ్రు. క్వాలిటీ ఎలాగుంది? క్వాలిటీ బాగుంది, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. మరి ఏ మందు కొంటావు? ఇది ఐబే. అప్పుడున్న మందికి ఇప్పుడున్న మందికి తేడా ఏంటి? తేడా ఏం లేదు, సేమ్ అలాగే ఉంది. రేటు కొద్దిగా పెరిగింది, తగ్గించారు, పెంచారు, మళ్ళీ తగ్గించారు, మళ్ళీ పెంచారు రేటు. కొత్త బ్రాండ్లని తీసి పాత బ్రాండ్లనే మళ్ళీ తీసుకొచ్చారు కదా, మందు క్వాలిటీ ఎలా ఉంది? పాత బ్రాండ్లు బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, పాత బాగున్నాయి, చాలా బాగుంది. అంటే వాటి ధరలు ఎలా ఉన్నాయి? ధరలు అంతే మరి చూస్తాం కదా, రోజుకు రేటు ఉంటుంది అంతే. అది అంటే ఇప్పుడు ఇంత ముందు బీర్లు దొరికేవి కాదు, ఇప్పుడు బీర్లు అన్ని రకాల బీర్లు దొరుకుతున్నాయి. బీర్లు కూడా దొరుకుతున్నాయి. మరి గత వైసీపీ గవర్నమెంట్ లో ఉండే మందు బాగుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల తర్వాత వచ్చే మందు బాగుందా? రెండు ఈక్వల్ గా ఉంది, తేడా ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. కొద్దిగా అప్పటికే తేడా ఉంది, ఇప్పటికి ఉంది అంతే. తేడా అంతే, అదే తేడా. కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ రేటు ముందు తగ్గించారు, మళ్ళీ పెంచారు. 100 రూపాయల మందు అన్న అది బాగోలేదు, అది జనాలు చాలా ఇబ్బంది పడుతుంటారు. 100 రూపాయల మందు, ఇప్పుడు 100 రూపాయల మందు క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగోలేదు, నచ్చలేదు. తాగుతున్నారు మరి తప్పదు, మరి లేనో లేదు చేస్తారు, అదే తాగుతారు. గత ప్రభుత్వం మందికి ఇప్పుడు ఉన్న మందికి ఎలా తేడా ఉందా మీకు? కొత్త సీసాలో పాత మందు లాగా ఉంది, ఇంకేముంది అంతకుమించి. అదే చెప్తాను కదా, కొత్త సీసాలో పాత మందు, అంతకుమించి ఇంకేం లేదు. చాలా వరకు కొత్త బ్రాండ్లు తీసి పాత బ్రాండ్లే మళ్ళీ తీసుకొచ్చారు కదా, ఏమనిపిస్తుంది? పేర్లు మారేది బ్రాండ్లు అన్నీ ఒకటే. అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మందు క్వాలిటీ ఎలా ఉంది?
రెండు ఒకటే అంటే గత ప్రభుత్వం మందుకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మందుకి తేడా ప్రభుత్వాలు మారుతాయి, బాటిల్ రంగు మారుతాయి, మందు ఒకటే. ఏ ప్రభుత్వం వచ్చినా సరే పాలించేది ఒకటే, ఈ బాటిల్ ఒకటే మారుతాయి అంతే, ఇంకేం ఉండదు. మందు ఒకటే. అంటే రేట్ల ధరలు కూడా చాలా వరకు తగ్గాయి కదా. ఇంతకుముందు కోట ఎంత ఉంది చెప్పండి? అదే మీరు ఏ క్వార్టర్ కొనేవారు దాన్ని బట్టి. ఇప్పుడు ఇంతకుముందు నేను 200 క్వార్టర్ కొన్నాను, ఇప్పుడు అదే 200 కొంటున్నాను క్వార్టర్. ఇంకేముంది? మొన్న మధ్యన ఏదో నెల 2 నెలలు 10 రూపాయలు తగ్గించాడు, మళ్ళీ మామూలు అయిపోయింది. ఇంకేంటి రేటు?